1100+. శివుని కంఠంలో గరళం ఉంటుంది, పువ్వు ఒడిలో పరిమళం ఉంటుంది, స్టార్ మైలులో ఉల్లాసము ఉత్సాహము ఉంటుంది. ఓకే, మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవాళ మన కార్యక్రమాన్ని ప్రారంభించాలి అంటే 6 పార్టిసిపెంట్స్ రావాల్సిందే. ఆ 6 ఎక్కడున్నారు? వస్తున్నారు. పార్టిసిపెంట్స్ వస్తారు. ఫస్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ పేరు కృష్ణ పావని. కృష్ణ పావని, ఎందుకు గిచ్చావు? ఒకటి, నీవి నావి సేమ్ ఇయర్ రింగ్స్, పెద్ద పెద్దవి. ఇంకో సేమ్ పిచ్, నువ్వు నేను ఒకటే హెడ్ దాదాపు. కాదు, నీ హెయిర్ స్టైల్ డామినేట్ చేస్తుంది. నేనే ఓవరాల్ గా డామినేట్ చేస్తాను. కానీ ఇంకో సేమ్ పిచ్, నా దాంట్లో కూడా గ్రీన్ ఉంది, ఇది కూడా గ్రీన్ సారీ. సరే అయిపోయా, ఇప్పుడు నా సేమ్ పించులు. ఓకేనా? ఎందుకని అడుగు. ఎందుకు? నీకు నాకు 2 చేతులు ఉన్నాయి. నీ వాట అయిపోయింది, ఇప్పుడు నాది. లేదు, నీకు నాకు 2 కాళ్ళు ఉన్నాయి. నీకు నాకు ఒకటే నొక్కింది. 3 అయిపోయింది. ఇంకో సేమ్ పించ్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే నీ బుర్ర వేరే, నా బుర్ర వేరే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? బెంగళూరు. ఏం చదువుతున్నావు? నేను హోమియో మెడిసిన్. ఓ, హోమియో మెడిసిన్. వెళ్ళు. తర్వాత పార్టిసిపెంట్ పేరు మూరెడుంది. లలిత భాను చావలి. లలిత భాను చావలి ఫ్రమ్ భీమవరం. ఇంతకీ మీ పేర్లో ఏమని పిలవాలి? లలిత భాను. మై ఫేవరెట్. అంటే అటు ఇటు తీసేసి మధ్యలో ఉండేటువంటి ఆ పేరు నుంచేసుకున్నారా? ఫస్ట్ క్లాస్ లోనే నచ్చక మార్చేసుకున్నదాన్ని. ఫస్ట్ క్లాస్ లో మీరు పేరు నచ్చలేదని మాన్పించేశారా? అజ్జ బాబోయ్, చాలా మందినే నేను విన్నాను. మా అమ్మ నాన్న ఎందుకు నాకు ఈ పేరు పెట్టారు అనుకొని బతికేస్తున్న వాళ్ళు ఉన్నారే గానీ మార్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. 5 ఏళ్ళప్పుడు. యూ హ్యావ్ గట్స్. సో అప్పుడు వాళ్ళు ఏం పెట్టారు? చెప్పాను కదమ్మా. అప్పుడు వాళ్ళు లక్ష్మి అని పెట్టుంటారేమో. అప్పట్లో 90% లక్ష్మి కాబట్ట. కరెక్ట్ నేను చెప్పింది. ఏ దేతాలి. ఓకే, సో వెల్కమ్. నెక్స్ట్ పార్టిసిపెంట్ శిల్ప ఫ్రమ్ మియాపూర్. అసలు మొత్తం ఒక నడిచొచ్చే గార్డెన్ లాగా ఉన్నావు నువ్వు. అంటే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి నీ తలలో. సమ్మర్ కదా, కూల్ గా ఉండాలని, చల్లగా ఉండడానికి అని మల్లెపూలు పెట్టుకొచ్చావు. అయినా మల్లెపూల్లో గొప్పతనం ఉంది తెలుసా? ఏంటి? మనసు చాలా హాయిగా అనిపిస్తుంది ఆ వాసన పీలుస్తూ ఉంటే. అది మామూలుగా కూడా అలాగే అనిపిస్తుంది నీ మనసుగా. అయితే అదే ప్రాబ్లం ఉంది. మామూలుగా అలా అనిపించకూడదు. నీకు మల్లెపూల వాసన చూసినప్పుడు అలా కాదు, లేదా స్టార్ మైల చూసినప్పుడు కానీ అలా అనిపించాలి. ఏ ఫ్లేవర్ చూసినా అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే ఏ ఫ్లేవర్ చూసినా, పేడ వాసన చూసినా ఫ్లేవర్ నేను ఫ్లేవర్ అనుకున్నాను. నో. ఓకే, ఎనీ ఫ్లేవర్. ఎనీ ఫ్లేవర్. సరే, వెల్కమ్. థ్యాంక్ యూ. తర్వాత పార్టిసిపెంట్ రాధిక. రాధిక నేనా? థ్యాంక్ యూ. కేసు పెట్టాలని ఉంది. పెట్టి ఏమన్నా దూరం పెడతాను. మీ హస్బెండ్ ఏమనుకోరు కదా? ఏమనుకోరు. నువ్వు పెడితే ఏమనుకోరు. ఇంకెవరైనా జెండర్ మారితే అనుకుంటారు కానీ చాలా అందంగా ఉంది. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు కూడా బాగున్నావు. యు ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. సరే, కూల్, టెన్షన్ లేదు మనకి ఇప్పుడు. రాధిక ఎక్కడి నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఏం చదువుకుంటున్నావు? నేను బీకామ్ అయిపోయింది. మ్యారీడ్? న్యూలీ మ్యారీడ్. 1 year. వెల్కమ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ వీణ. కంగ్రాచులేషన్స్ ఉమా, 1100+ ఎపిసోడ్ కి. థ్యాంక్ యూ సో మచ్ వీణ. వీణ అన్న పేరు పెట్టుకున్నందుకు మీరు వీణ పట్టుకొని వస్తారేమో, మినిమం ఒక సితారైనా తీసుకొస్తారా అనుకున్నాను. మీకు వాయించడం వచ్చా వీణ? రాదు. ఓకే అండి, సో వెల్కమ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను US నుంచి వచ్చానండి. యాక్చువల్లీ మా తమ్ముడు పెళ్లికి వచ్చాను. ఓకే అండి, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఒకసారి
నెక్స్ట్ పార్టిసిపెంట్ సౌజన్య. నీ వెంటే వస్తున్నా నువ్వంటే పడి చేస్తున్నా నువ్వే కావాలంటూ నిన్ను కోరుకున్నా. ఓకే, సో సౌజన్య ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తున్నారు? MCA కంప్లీట్ అయింది, ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఓకే, వెల్కమ్. చూసారండి, మన స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఎంత ప్రేమ ఉంటే యుఎస్ లో ఉండే వాళ్ళు కూడా వెకేషన్ లో వచ్చినప్పుడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఎంతో మంది వస్తున్నారు పార్టిసిపేట్ చేయడానికి. అందరికీ స్వాగతం పలుకుతూ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ చెప్తూ మన ఫస్ట్ రౌండ్ మొదలెడుతున్నాము. స్టార్ మహిళలో మొదటి రౌండ్ ఫస్ట్ కిక్కు. ఫస్ట్ కిక్ ఇవాళ సౌజన్య దగ్గర నుంచి మొదలెడదాం. ఈ రౌండ్ లో నువ్వు పాయింట్లు సంపాదించే ముందు నీకు సీజన్స్ లో బాగా ఇష్టమైన సీజన్ ఏంటి? నాకు వింటర్. వింటర్ ఎందుకు? ఎందుకు అంటే చెమట పట్టదు కాబట్టి కదా. కానీ అప్పుడే ఎక్కువగా జలుబులు, దగ్గులు, తుమ్ములు అన్నీ ఉంటాయి. అక్కడే ఉండు. నన్ను 12 నెంబర్ దగ్గరికి తీసుకెళ్తావా? ఓ, తీసుకెళ్తానుగా. జిల్ జిల్ జిగా రండి. ఎవరైనా రండి. అన్ని 12 సుమనకి ఇవన్నీ కావాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తాను. సుమా ఓకేనా? నాకు తెలియదు. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే కప్పు కాపీ 4 మాటల బిల్లు ఎవరు కడతారు? జిల్ జిల్ జిగాలో నీకు వచ్చిన పాయింట్లు చూద్దామా? నంబర్ 8. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వీణ. ఓకే, ఇందాక సీజన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. తనకి బాగా ఇష్టమైన సీజన్ వింటర్ అని చెప్పింది. కానీ నాకు తెలిసి అమెరికాలో వింటర్ చాలా ఘోరంగా ఉంటది. చాలా చాలా అంటే ఒక 3 నెలల పాటు మీరు ఇళ్ల లోపలే బందీలుగా ఉండిపోవాలి. బయటకు వెళ్ళాలన్నా కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. సో మీరు ఏం చేస్తారు వింటర్ లో? ఆల్మోస్ట్ హైబర్నేషన్ లాగా కదా. అవును, నార్మల్ గా తో ఏం చేస్తామంటే మాల్స్ కి వెళ్తాము. సో దట్ అక్కడ టైం గడిపేస్తాము. ఏదైనా ఇట్లా గేమ్ షోస్ కానీ మాల్ కి గెట్ టుగెదర్ పార్టీస్ పెట్టుకుంటాం ఇంట్లోని. సో అట్లా నడుస్తుంటుంది అలా. సో యు వర్కింగ్ దేర్? yes. ఓకే, సరేనండి. అయితే జిల్ జిల్ జిగా. ఏది చేంజ్ చేశారు? ఏది పెట్టేశారు? నీ మంచి కోడ్ చెప్తున్నాను. లాస్ట్ తీసుకో. లేదు, తర్వాత నువ్వే బాధపడతావు. లాస్ట్ తీసుకో. ఈ ఫస్ట్ ఆ ఫస్ట్ అటు ఫస్ట్. మంచి నెంబర్ వచ్చింది కదా, ఇది తీసేసుకున్నా. సూపర్. జిల్ జిల్ జిగా నంబర్ బాగుంది బాగుంది అని మీతో తీయించేశారండి ఈ నంబర్ ని. ఓకే, చూసుకుందాం. అందరినీ చూసుకుందాం. అందరినీ మీరు చూసుకోవాల్సింది. ఎందుకంటే మీకు వచ్చిన నంబర్ 2. నెక్స్ట్ పార్టిసిపెంట్ శిల్ప. నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటి? నాకు స్ట్రాబెర్రీ ఇష్టం. ఎందుకు? డిఫరెంట్ గా ఉంటుంది. జిహ్వాకో రుచి పుర్రకో బుద్ధి అన్నారు. అదే స్ట్రాబెర్రీ జనరల్లీ పుల్లగా ఉంటది. 2 రకాలు ఉంటాయి, స్వీట్ గా ఉంటది, పుల్లగా ఉంటది. ఓకే, టేస్ట్లు సీజన్ల గురించి మాట్లాడుతున్నాం ఇవాళ. సంథింగ్ డిఫరెంట్ యా. జిల్ జిల్ జిగా. తలలో ఫ్లవర్స్ జాగ్రత్త మోయ్. ఓకే, నేను మీ ఎవ్వరి మాట అస్సలు వినను. మీరు డెఫినెట్ గా మిస్ చేస్తారు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. నాకంటే నేను చెప్తాగా. 10. రాధిక.
మనం డిఫరెంట్ థింగ్స్ అడుగుతున్నాం కాబట్టి మీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి? రోజ్. ఎందుకు? ఫస్ట్ గిఫ్ట్ మా హస్బెండ్ అదే ఇచ్చారు. సో ఫస్ట్ గిఫ్ట్ గుర్తుగా పెట్టుకున్నారా ఆ రోజా పువ్వుని? పుస్తకం లోపల పెట్టారా? ఉందా ఇప్పటికి? ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఏంటో చూడాలి. జిల్ జిల్ జిగా రండి, కమింగ్. ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే పాయింట్లు ఎవరికి కావాలి? ఇద్దరం ఒకటై చేయి కలిపితే పాయింట్లు వద్దులే. మీరంటే చాలా ఇష్టం. ఇలాగే 7 అడుగులు వేసావు కదా మొన్ననే. ఆల్రెడీ వేసేసారు. మీకు బాగా అలవాటై ఉంటుంది. ఆల్రెడీ. అవును, 7 అడుగులు వేసేటప్పుడు నువ్వు ముందు నడిచావా మీ ఆయన ముందు నడిచారా? హస్బెండ్ ముందు. మీ హస్బెండ్ ముందు నడిచారా? మీ మ్యారేజ్ లో? మా పెళ్లిలో మాత్రం నిజంగానే, అంటే మా అత్తగారు వాళ్ళది కొంచెం అయ్యంగారు కష్టం కూడా కలిసింది కదా, అందుకని ఫస్ట్ నేను నడిచా. నిజంగానే తోసేసేదాను. అయితే మీ హస్బెండ్ కి కంప్లైంట్ ఇవ్వాలి. మా పెళ్లి రోజు మాత్రమేనమ్మా నేను అలా నడిచింది. తర్వాత అంతా వెనకాలే నేను. తీసుకోమా? అలా ఉండడమే మంచి సుమా. తీసుకో ఓకే తీసుకో. జెంట్గా సుమా హెల్ప్ చేయమంటే కామ్గా ఉంటే ఇలా. ఈ విషయంలో ఎవరు ఏ హెల్ప్ చేయలేరు. నువ్వే నీకు గాను పెద్ద హెల్ప్ చేసుకున్నావు. ఏంటి? థ్యాంక్ యూ. తర్వాత పార్టిసిపెంట్ కృష్ణ పావని. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? కొట్టుకొని మరీ తింటాం నేను మా అన్నయ్య. ఏంటది? ఆలు ఫ్రై. అది బంగాళా భౌ అంటే నీకు బాగా ఇష్టం అన్నమాట. చాలా మంది పిల్లలకి బాగా ఇష్టం, కానీ డైటింగ్ విషయానికి వచ్చేసరికల్లా ఇంకా పొటాటోని అవాయిడ్ చేయమంటారు. కాబట్టి నేను డాక్టర్ అయినా నేను తింటా. యాక్చువల్లీ పొటాటో చాలా మంచిదంట, కానీ బాయిల్డ్ పొటాటో మంచిది. ఎప్పుడైతే దాన్ని వేపుతామో ఇంకా అక్కడి నుంచి అది డేంజరస్ ఐటమ్ గా మారిపోతుందట. సో ఆయిల్ లేకుండా వాడితే బెటర్. జిల్ జిల్ జీగా. ఇప్పటి వరకు 0 ఎవరికి రాలేదు. నన్ను నమ్ము, నీకు రాదు. ఏదైనా ఓకే. ఓకే సరే, నన్ను నమ్ము. సరే ఇదిగో నువ్వు ఊరికి ఒక ఎస్టిమేట్ వేస్తూ ఉండు. నిన్ను ఒక్కొక్క నంబర్ దగ్గర ఆపుతూ ఉంటాను, ఎవరు చెప్పొద్దు. సరేనా? ఓకేనా? కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ. ఏమై ఉంటుంది నంబరు? ఊరికే 2. ఓకే సరే 2 అంట. తీయట్లే నేను చెప్తున్నా. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ. ఏమై ఉంటుంది? 0. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ. మంచిది. ఎంత? 8. సరే అయితే నువ్వే తీసుకో. 0 రాకూడదు. ఓకే రాదు. రాకూడదు అంటే అదే వచ్చి తగలడింది. నేనైతే నీ చెయ్యి 12 మీద పెట్టించాను, 8 మీద పెట్టించాను, కానీ నువ్వు తేవడా నాకు 0 రాకూడదు అనుకుని 0నే తీసావు. లలిత భాను చావలి. నీకు ఇష్టమైన డ్రెస్ ఏంటి? డ్రెస్ సారీయేనా? ఓకే. చీకటిగా ఉందా? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని నీకేం కాదని. అందుకే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. అమ్మో నిన్ను నమ్మమని చెప్పాను సుమా. నేను అందరినీ నమ్మొచ్చు. ఇప్పుడు ఏంటి? తీసుకో. ఇందులో 0 తీసేసాను నేను. ఏంటి మాయలు మంత్రాలు? ఏంటి క్షుద్ర శక్తులు ఏమిటమ్మా? మాష్మోరా. మంత్రాలకి చింతకాయలు రాలవు. కాదు కదా, ఆకులు కూడా రాలేదు. మంత్రాలకి 0 రాలేదు.
మహిళలు మీరు కూడా వచ్చి మన స్టార్ మెడలో పాల్గొనాలనుకుంటే మీ ఫుల్ సైజ్ ఫోటో పూర్తి వివరాలని మాకు మీరు మెయిల్ చేయొచ్చు star.mahila@. స్టార్ మెడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే కొళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి కృష్ణభావని చాలా బాగా చేసింది. అండ్ అలాగే మనందరం కూడా వెనకాల మంచి సపోర్టివ్ డాన్సర్స్ లాగా బాగా చేశాం కదా, బాగుంది. థ్యాంక్ యూ. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కృష్ణ పావని. దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. మొత్తానికి కృష్ణ పావని తన అకౌంట్ లోకి కొంత డబ్బులు వేసుకుంది కష్టపడి. ఇంకెవరమ్మా వేసుకోవాల్సిన వాళ్ళు? భాను. సరే భాను, నీకోసం ఒక డైలాగ్ విను. ఈ స్టూడియో కొనేసాను. ఈ స్టూడియో కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండా. దూతాను గాని మీ ఊరి పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండా. దూతాను గాని ఊరి పేరేట? దోవండా. అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఊరు? దోవండా. దువ్వేవు కదా? ఏ ఊరు? యాం కొడతావా? ఏ ఊరిది? కొడతావంటే ఏ ఊరిది? దోవండా. నీ ఊరి పేరేదో చెప్పరా. తణుకు పక్కన దోవండా. అదవ్వా. నువ్వు దువ్వ నుంచి వచ్చావంట రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసారా? టోటల్ గా అంతా కొనేసావరా? ఈ సన్నివేశంలో ఒక హాస్య నటుడి పేరు చెప్పండి. సౌజన్య. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక పాట. Vavaka Shalala Shara Shalama Darapala Nubbe Darapa Singarama Nava Singarama Bandaramai Mollo Cheruba Nagunde Kunurubu Padam Pedite Kulasa Magamadam Chegiride Magavadiki Ento Kulasa Sayadadu Haddulede Marisirisha Shalala Yele Yelama Darapala Nubbe Palama Singarama Nava Sringarama Bandaramai Ollo Balama Nagunde Kulanalo Ni Padam Pedite Kulasa Udapadam Ragilite Puraliki Ento Dilasa Saradake Hattuledu Mari Chalona నువ్వు
ఏంటని ఇక చేస్తా ప్రదక్షిణం నా ఎదులో సంగీతమై అలరించే క్షణం సెక్సీ వింటర్లో నా బాడీ హీటర్ నువ్వేగా బర్నింగ్ సమ్మర్లో నా లవ్లీ కూలర్ నువ్వేగా ఓలీ హాంకాంగ్ సడిలో మిక్స్ అయిపోదాం పోయి చెల్లెలమా చెల్లెలమా నువ్వే ప్రాణమా శృంగారమా నవ శృంగారమా భూకంపమై ఒళ్ళో బాలుమా నా గుండె నువ్వు పాదం పెడితే కులాస పాఠం రగిలితే ప్రియురాలికి ఎంతో దిలాస సయ్యాటకు హద్దు లేదు మరి నిషా కృష్ణపావని చాలా బాగా చేశావు అండ్ బాను బాగా చేశావు వెరీ గుడ్ యా ఈ పాటలో హీరోయిన్ ఎవరు బజర్ నొక్కింది శిల్ప శృతి హాసన్ ఇది 7th సెన్స్ సినిమాలోని పాట మీకు 6 పాయింట్లు అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ ఏంటో ఒకసారి చూద్దాము నెక్స్ట్ రౌండ్ లో ఫుల్ పోటా పోటీగా పాయింట్లు తీయబోతున్నారు అంతకన్నా ముందు స్టార్ మేళ 1100+ లో తీసుకున్నాం ఒక చిన్న బ్రేక్ తోటకూర పప్పు పాలకూర పప్పు గోంగూర పప్పు ఆ తోట పువ్వులే స్టార్ మహిళలు ఓ సుమా నీ సద్గుణాలని వర్ణించ సాధ్యమా చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది సతమతమైపోతోంది మనసు మధ్యలో పోయింది నైస్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా ఇవాళ ఫస్ట్ వచ్చి ఆడబోతున్న మన పార్టిసిపెంట్ నంబర్ 3 ఓకే ఏ నంబర్ కావాలి 4 ఫస్ట్ క్వశ్చన్ పుత్తడి అంటే అర్థం ఏమిటి మట్టి రాంగ్ ఆన్సర్ పుత్తడి బొమ్మ ఓకే బంగారు బొమ్మ పుత్తడి అంటే బంగారం ఓకే సెకండ్ క్వశ్చన్ సుష్మా స్వరాజ్ మమతా బెనర్జీ మాయావతి వీరిలో బెంగాలీ బాంబు అని రాజకీయ ప్రత్యర్థులు ఎవరిని అంటారు ఆప్షన్స్ మమతా బెనర్జీ మాయావతి రైట్ ఆన్సర్ 3 పాయింట్లు తీసుకోండి శిల్ప దగ్గర 2 సౌజన్య దగ్గర 1 వీణా 3 4 ఏ నంబర్ కావాలి 2 ఫస్ట్ క్వశ్చన్ ఆకుకూరలను దేనితో కలిపి వండడం వలన మరిన్ని పోషక విలువలు చేరుతాయి ఆప్షన్స్ ఏ కందిపప్పు బి పెసరపప్పు నాకు తెలిసింది పప్పు కందిపప్పు కరెక్ట్ ఆన్సర్ తోటకూర పప్పు పాలకూర పప్పు గోంగూర పప్పు చుక్కకూర పప్పు శిల్ప 2 అండ్ రాధిక 1 సౌజన్య 3 సెకండ్ క్వశ్చన్ ఒక మందలో 15 గొర్రెలున్నాయి వాటిలో 5 గొర్రెలు కంచె దాటి అవతల మందలోకి దూకితే ఇంకా ఎన్ని గొర్రెలు ఉంటాయి 10 ఎలా 5 బయటికి వెళ్ళిపోయి కాబట్టి 10 ఉంటాయి కానీ అవి గొర్రెలు ఒకటి దూకగానే మిగిలినవి కూడా వెంటనే దూకేస్తాయి కాబట్టి అది గొర్రెల లక్షణం ఏముండవు గొర్రెల్లాగా నడుస్తున్నారు ఎందుకు అంటుంటారు కదా 2 మీరు కూడా పాటలు ఏమైనా పాడతారా పాడతానండి ఏది ట్రై చేయండి మీరు ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది సతమతమైపోతోంది మనసు మధ్యలో పోయింది చిటపట చిందేస్తోంది అటు ఇటు తరిమేస్తోంది గిలిగింతలు పెడుతోంది వయస్సు నువ్వు నా ఊపిరైనట్టు నాతో కలిసున్నట్టు నన్నే చూస్తున్నట్టు నువ్వు నాతోటి ఉన్నట్టు నా నీడమైనట్టు ఏవో చెబుతున్నట్టు ఏవో వింటున్నట్టే కలలు నాకు నచ్చిన లిరిక్స్ నేను పాడాను ఆ సాంగ్ లో
అర్రే రే బాగుంది ఇది. ఈ ఐడియా ఏదో బాగుంది. మనకి తోచింది, మనకి నచ్చింది, మనం పాడేయడం. సరే, ఒక నంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్. తెలుపు, నలుపు, ఎరుపు వీటిలో బ్రిటన్ రాజు వంశీయులలో పెళ్లి కూతుర్లు వివాహ సమయంలో ఏ రంగు గౌన్లు వేసుకుంటారు? రెడ్. రాంగ్ ఆన్సర్. వైట్. ఓకే. సెకండ్ క్వశ్చన్. బ్రిటన్ రాజవంశీయుల పెళ్లి కూతుర్లు వేసుకునే గౌన్లు చాలా పెద్దగా ఉంటాయి. వారు నడిచేటప్పుడు అవి నేల మీద ఈడ్చుకుపోకుండా పట్టుకోవడానికి ప్రత్యేకించి ఎంతమంది ఉంటారు? అన్ని బ్రిటన్ వేనా? నాకు మీకు ఇలా కలిసి వచ్చింది. ఆప్షన్స్. ఏ ఒక్కరు, బి ఇద్దరు. ఇద్దరు. రాంగ్ ఆన్సర్. ఒక్కరు. ఆ గౌన్ ను ఎన్ని అడుగుల దూరంలో ఉండి పట్టుకోవాలి, ఎంత సున్నితంగా పట్టుకుంటే ఆ యువరాణితో పాటు నడవాలి, ఇవన్నీ ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి మరీ పెట్టుకుంటారట. అది 1. ఓకే, నంబర్ 8. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. చరిత్రలో బంగారానికి బదులుగా తేనెను ఆదాయ పన్నుగా చెల్లించింది ఎవరు? అందుకే హిస్టరీ బాగా చదువుకోవాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో సోషల్ స్టడీస్ లో హిస్టరీ చదువుకోవాలి బాగా. ఆప్షన్స్. ఏ రోమన్లు, బి గ్రీకులు. గ్రీక్. రాంగ్ ఆన్సర్. రోమన్లు కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు ఇచ్చుకున్నారట బంగారానికి బదులుగా తేనె. సెకండ్ క్వశ్చన్. గుర్రాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉందా? అంతే. గుర్రాన్ని చూసావా? దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. ఏంటి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఆలోచించాలి. నాకు గుర్రం కూడా కనబడట్లేదు ఇప్పుడు ఆలోచించుకుంటే. గాడిద కనిపించిందా? గాడిద కాళ్ళ వైపుకి వెళ్ళి ఒకసారి వెనకాలకి వెళ్ళకు తంతుంది. అయితే 4. మరి గుర్రానికి 4. క్వశ్చన్ అది కాదు. డౌట్ వచ్చింది. గుర్రాలు ఇష్టంగా తినే వాటితో మనం తయారు చేసుకునే ఇష్టమైన చారు ఏమిటి? ఆన్సర్ తెలుసు కానీ అది మళ్ళీ రైట్ రాంగ్. ఆప్షన్స్ తీసుకుంటా. ఏ మజ్జిగ చారు, బి ఉలవ చారు. ఉలవ చారు. వాటికి ముఖ్యమైన ఆహారం ఉలవలు. కరెక్ట్. తీసుకో 3. 2 సౌజన్య అండ్ 1 శిల్ప. కృష్ణ పావని 3. 6. ఏయ్ ఏంటది? నీకోసం లవ్ లెటరా? అలాగే అనుకో. నువ్వు చేసిన రాసేసావా? చేసిన చెప్పిన అంతే. సరే చదివేసి. ఎలా ఉన్నా కొంచెం బాగుందండి. సరే ఓకే. ఓ సుమా నీ సద్గుణాలనే వర్ణించ సాధ్యమా, కమ్మని నీ అభినయాలతో మదిని దోచినావుగా, ఆటలెన్నో పాటలెన్నో కలల తోటలో, ఆ తోట పువ్వులే స్టార్ మహిళలు. ఓ సుమా నీ సద్గుణాలనే వర్ణించ సాధ్యమా, మహిళనేమో కవించి ఆడించి పాడించి సాటి లేని స్టార్ మహిళ చేశావు. ఎన్ని ఆటలైనా కానీ నవ్విస్తూ ఆడించి టీవీ మా టీవీ చేశావు. 1100 కానీ స్టార్ మహిళ నిన్నే పుట్టినట్టు ఉన్నది. ఎన్ని ఏళ్ళు అయినా కానీ టీవీకేది తీటు లేదన్నది. మామూలు ప్రోగ్రాం కాదు, దీనికెదురేది లేదు, అన్నింటికన్నా మిన్నైనది. అభిమానమే ఈ చిన్ని పాటగా రాసింది హృదయమే, స్టార్ మహిళగా నిన్ను కలకాలము చూస్తుంది లోకమే. చాలా బాగుందండి. చెప్పండి భాను, మీకు ఏ నంబర్ కావాలి? 5 ఉందా? ఉంది. ఫస్ట్ క్వశ్చన్. చిన్నపిల్లలు సాధారణంగా పడినప్పుడు కంటే పెద్దవాళ్ళు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు పడ్డారనుకోండి ఎక్కువగా ఏడుస్తారు. అవును. దానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ చిన్నపిల్లల ఉద్దేశం ఏంటి? వాళ్ళు కేర్ చేయాలి అని. ఓకే, అంటే అటెన్షన్ కావాలి. అటెన్షన్ కావాలని, పెద్దవాళ్ళ అటెన్షన్ కావాలని. ఓకే, పెద్దవాళ్ళ అటెన్షన్ కావాలి, పెద్దవాళ్ళు ఎత్తుకోవాలి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. సౌజన్య 3 అండ్ రాధిక 2
కృష్ణ పావని 1. భాను 6. సెకండ్ క్వశ్చన్, మాయా బజార్ సినిమాలో శ్రీకృష్ణునిగా నటించింది ఎవరు? రామారావు గారు. ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకోండి 6 మళ్ళీ. సౌజన్య 1, రాధిక 1, శిల్ప 2, కృష్ణ పావని 2. భాను 6. 5. ఓకే, మీకే నంబర్ కావాలి? నంబర్ 3. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, తెలుగు నెలలు తెలుసా? తెలుసా? అయితే ఆషాఢం ఎన్నవ నెలగా వస్తుంది? 5th. చైత్రం, వైశాఖం, శ్రేష్టం, ఆషాఢం. 4. 4వది కాబట్టి 5 కాదు. పాయింట్లు రాలే. సెకండ్ క్వశ్చన్, ఒక్క పెళ్లి చేసుకున్న వ్యక్తి తన ఒక్కగానొక్క భార్యని శిక్షగా భావిస్తే 2 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తికి శిక్ష ఏమిటి? ఆప్షన్స్: ఏ 2 భార్యలు, బి 2 అత్తమామలు. 2 అత్తమామలు. ఇద్దరు భార్యలండి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. మహిళలు మీరు కూడా వచ్చి మన స్టార్ మహిళలో పాల్గొనాలనుకుంటే మీ ఫుల్ సైజ్ ఫోటో పూర్తి వివరాలని మాకు మీరు మెయిల్ చేయొచ్చు star.mahila@etv.co.in కి. నెక్స్ట్ రౌండ్ అంటే బోల చిత్రం బోల రౌండ్ లోకి వెళ్లే ముందు స్టార్ మహిళ 1100+ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. అయ్యయ్యో శిల్ప పాయింట్లు పోయనే, అయ్యయ్యో గుర్రానికి ఎన్ని కాళ్ళు? ఈ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసామనుకో కుక్కకి ఎన్ని కాళ్ళు కూడా డౌట్ వచ్చేస్తుంది. స్ట్రా సాధారణంగా కొబ్బరి బొండల్లో వేసుకోవడానికో జ్యూస్ తాగడానికో వాడుతుంటాం కదా, కానీ ఈ రోజు మీరు ఈ స్ట్రాతో ఒక త్రికోణాకారాన్ని తయారు చేయాలి. అప్పుడు 100+. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. బోలో చిత్రం బోలోలో ఫస్ట్ చిత్రం భాను, మనోజ్, మిస్టర్ నూకయ్య. చూద్దాం. బాలీవుడ్ ఎక్కడైన బిందాస్, ఎండలైన బాణలైన ఎప్పుడైన బిందాస్. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు భాను. నెక్స్ట్ చిత్రం సౌజన్య, నాగార్జున కొడుకు నాగ చైతన్య. ఓకే చూద్దాం. చూస్తూ రైట్ ఆన్సర్. నాగ చైతన్యని 6 పాయింట్లు. తర్వాత చిత్రం భాను, నాని. ఓకే చూద్దాం. కోటికొకటిలా అమ్మాయి కాటుక కన్నుల బుచ్చాయి దిష్టే తీయాలే. నాని కాదు, నిఖిల్. -6. ఓ నో. నెక్స్ట్ చిత్రం శిల్ప, శర్వానంద్. చూద్దాం. రామ్, అయ్యయ్యో శిల్ప పాయింట్లు పోయనే, అయ్యయ్యో మాకు హ్యాపీ ఆయనే. ఓకే నెక్స్ట్ చిత్రం భాను, రవితేజ. చూద్దాం. ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా నాయదా నీ జతే. భాను రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇందాక పోగొట్టుకున్న పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. నెక్స్ట్ చిత్రం కృష్ణ పావని, వరుణ్ సందేశ్.
గుర్రానికి ఎన్ని కాళ్ళు? అరుణ్ సందేశ్ అని అనుకున్నా. ఇంకంతే. ఈ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసామనుకో కుక్కకి ఎన్ని కాళ్ళు కూడా డౌట్ వచ్చేస్తుంది. నాకెన్ని కాళ్ళు అంటే కూడా డౌట్ వస్తుంది అమ్మాయికి. రెండేగా? అయ్యో రెండేనా? చూద్దాం. ప్రేమనేమంటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా నీ జతే కావాలంటున్నా నిజమే. కృష్ణ పావని రైట్ ఆన్సర్. వరుణ్ సందేశే నీకు 6 పాయింట్స్. బోలో చిత్రం బోలే రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 18 పాయింట్లతో భాను. స్ట్రాటజీ బానే వర్కౌట్ అయింది. గేమ్స్ ఏం ఆడతారో చూద్దాం. స్టార్ మెడలో ఇక ఆఖరి రౌండ్ ఆట మొదలైంది. ఈరోజు టైటిల్ గెలుచుకునే వాళ్ళు అంటే విన్నర్ అయ్యే వాళ్ళు గెలుచుకోబోతున్నారు వాషింగ్ మెషిన్. ఆ వాషింగ్ మెషిన్ రావాలి అంటే స్ట్రా గేమ్ బాగా ఆడాలి. స్ట్రా సాధారణంగా కొబ్బరి బొండంలో వేసుకోవడానికో జ్యూస్ తాగడానికో వాడుతుంటాం కదా. కానీ ఈ రోజు మీరు ఈ స్ట్రాతో ఒక త్రికోణాకారాన్ని తయారు చేయాలి. దీన్ని ఇలా బెండ్ చేయాలి, మళ్ళీ దీన్ని బెండ్ చేయాలి. కరెక్ట్ గా 3 షేప్ లో రావాలి అంటే ఇట్లా షేప్ లోకి వస్తుంది. ఆ తర్వాత ఇంకొక కలర్ తీసుకోవాలి. దీని లోపల నుంచి దాన్ని దూర్చాలి. దాన్ని కూడా మళ్ళీ సేమ్ 3 ఫార్మాట్ లోకి తీసుకురావాలి. ఓకే, ఇలా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కలర్, ఆ తర్వాత ఇంకొక కలర్. ఇలా మీరు ఈ చైన్ ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళాక 1 నిమిషం అయ్యేసరికల్లా ఎన్ని కరెక్ట్ గా ఉంటే అన్నిటికీ 6 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా ఆట. ఈ గొలుసాట ఆడడానికి ముందుగా వస్తున్న పార్టిసిపెంట్ వీణ. 1 2 3 అండ్ వీణ మీ ఆట మొదలైంది. మండపేట మొలక్పేట నాడుపేట పేరువా 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 మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా రెండు అంటే 12 పాయింట్లు అండి మీకు. ఓకే, అండ్ ఒక కార్డ్ తీసుకోండి. మీరు గెలుచుకుంటున్నారు వాటర్ ప్యూరిఫైయర్. నెక్స్ట్ పార్టిసిపెంట్ రాధిక. 1 2 3 రాధిక ఆట మొదలైంది. మండపేట మొలక్పేట నాడుపేట పేరువా 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 మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా ఓకే, 1 2 3 మూడిటికి 18 పాయింట్లు. అలాగే మీకు రోటీ మేకర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ కృష్ణ పావని. 1 2 3 నీ ఆట మొదలైంది. మండపేట మొలక్పేట నాడుపేట పేరువా 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 మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా
పెట్టావు అంటే 12 పాయింట్లు. మీ గిఫ్ట్ మయూర్ లిక్విడ్ బ్లూ వారి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ సౌజన్య. 1 2 3 అన్ని ఆట మొదలైంది. మండపేట మొలకపేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా ఓకే, యాక్చువల్లీ మినిమం టు మినిమం ఇదిగో మేము ఇలా పెట్టమని చెప్పామమ్మా. అంటే ఒక ట్రయాంగిల్ షేప్ ఉండాలి దానికి. నువ్వు పెట్టిన వాటిల్లో ఇదైతే బొత్తిగా లేదు, ఇది అస్సలు లేదు, ఇది లేదు. 1 2 3 ఓకే, 18 పాయింట్లు. అండ్ అలాగే 32 పీసెస్ డిన్నర్ సెట్. శిల్ప రండి. 1 2 3 మనం చెప్పిన షేప్ హ్యాంగర్ షేప్ వచ్చింది. ఓకే, సో మీ ఆట మొదలైంది. మండపేట మొలకపేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా ఒకటి 2 3 4 5 6 ఒకటి మైనస్ చేశాము. 36 పాయింట్లు. అండ్ మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ భాను. మీ టార్గెట్ 4. 1 2 3 అన్ని ఆట మొదలైంది. మండపేట మొలకపేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా మండపేట మల్కపేట నాయుడుపేట పేటరా ఒకటి 2 3 4 5 30 పాయింట్లు. అండ్ అలాగే మీరు గెలుచుకుంటున్నారు హండీ సెట్. కంగ్రాట్స్ అండి. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ మీరే. కంగ్రాట్స్. పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా పువ్వంది కోయిలా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ కోళ్ళ కోళ్ళ రామా నువ్వేలి కోనసీమ రంగేలి రూపమా బంగాళ ఖతమా ఉరించి చేకే హైరానా నెల్లెత్తనవుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా పువ్వంది కోయిలా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్.
ఆద్యంతం వినోదభరితంగా ఎలా మన స్టార్ మహిళ ఎపిసోడ్ ఇవాళ కూడా ఎండింగ్ వచ్చేసిందో, కానీ ఎవ్రీ ఎండింగ్ హ్యాస్ ఎ న్యూ బిగినింగ్. అంటే ప్రతి ఒక్క ముగింపుకి మళ్ళీ ఒక ముగింపు ఉంటుంది, మళ్ళీ ఒక ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభం కోసం మీరు ఎదురు చూడండి. అంటే సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు స్టార్ మహిళ 1100. బాయ్ బాయ్. యాంకర్ డ్రెస్ కర్టసీ కళాంజలి, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్స్, సైఫాబాద్, హైదరాబాద్.